అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయేది రామాయణ కథం. చెప్పు. అనగనగా అనగనగా ఒక రాజు. రాజు పేరు దశరథుడు. దశరథుడికి ముగ్గురు పాయలు. వాళ్ళ పేర్లు ఏంటి? సుమిత్ర, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంతమంది పిల్లలు వాళ్ళకు? వాళ్ళ పేర్లేంటి? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఓకే. ఏమవుతుంది అప్పుడు? కైకేయి చాలా బ్యాడ్ గర్ల్. ఎందుకు బ్యాడ్ గర్ల్ కైకేయి? కైకేయి చాలా రెండు వరాలు ఇస్తుంది కోపంగా. ఎవరిస్తారు వరాలు? అప్పుడు దశరథుడికి చాలా బాధగా ఉంది, ఇట్లా ఎత్తున్నారు. ఏం వరాలు అడుగుతుంది కైకేయి? ఒకటి రాముడి అరణ్యవాసం, ఇంకోటి ఇదిగో అప్పుడు నాన్న చెప్పినట్టు చేయాలని పోతాడు. అప్పుడు రామ నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు మా నాన్న చెప్పినట్టు నన్ను నీ కోరిక తీర్చాలి అని చెప్తారు. అప్పుడు బంధువులన్నీ చాలా బాధగా ఎదుగుతూ మొదలు పెడతారు. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఒక రాజు ఉంటాడు. రాముడు ఎక్కడికి వెళ్తాడు? రాముడు వేటకి కట్టడానికి వస్తే సీత రామ నువ్వు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటాను అని చెప్తాడు. అప్పుడు నాతో రా అని చెప్తాడు. అప్పుడైతే ఇక్కడ చూసుకుంటూ చెప్పు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ సీతమ్మ పూలు కోస్తూ ఉంటుంది. అక్కడ ఒక అడుగో బంగారు లేడి అమ్మా ఇట్లాగా గీత అది వేరు. ఫస్ట్ ఏం కనిపిస్తుంది? దానికి గోదండి కనిపిస్తుంది. అది ఎందుకు చచ్చే బదులుగా ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు ఒక సీతకి ఇట్లా అప్పుడు అట్లా సీతను చెవైతే ఎందుకు తీసుకెళ్తారు అని పట్టు నుంచి రాడు. అప్పుడు లక్ష్మణుడు సీత ఒక గీత గీస్తాడు. గీత గీసి ఇదిగో ఆ గీత దాతకుడు కమారం అని చెప్తాడు. ఓకే అని చెప్తాడు. అప్పుడు ఏమైందంటే బిచ్చకాడు వస్తాడు. బిచ్చకాడు రూపంలో వచ్చింటాడు. ఎవరు? రావణాసురుడు. అప్పుడు సీత గట్టిగా చెప్పు. సీత నాకు చాలా ఆకలిగా ఉంది. అప్పుడు నడుగు తల్లి ఉంటే సీత కలిసి పడిపోతుంది. అప్పుడు లక్ష్మణుడు వచ్చే లోపల సీతను కనిపించాడు. రాముడు అక్కడ సీతను కనిపించట్లేదు అని చెప్తారు. రావణాసురుడిని ఎట్లా పోతారని వారికి తెలుసు. తర్వాత అప్పుడు రావణ్ ఎక్కడికి తీసుకెళ్తాడు సీతని? లంకకి. అప్పుడు లేకపోతే అక్కడ రాలేదు. అప్పుడు రాముడు వచ్చి చూసేసరికి అక్కడ చింపులు ఉంది, అద్దం సముద్రం ఉంటే అప్పుడు రాళ్ళేసి అప్పుడు నడుచుకొని వెళ్తే అప్పుడు బాణం వేసి చనిపోతాడు వాళ్ళ ఫ్రెండ్స్. ఎవరు చంపేస్తారు? రాముడు. ఎవరిని? లక్ష్మణుని చంపాడు. మరి ఎవరిని చంపుతాడు? అప్పుడు చూడు ఇంటికి తెచ్చి ఇంకా తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అంతే కదా. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ.